75 రోజులుగా ఆసుపత్రిలో ఉన్న జయ సోమవారం కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న జయ వెంట ఈ నెల రోజులు ఉన్నది ఇద్దరే. ఒకరు శశికళ, మరొకరు జయకు సపర్యలు చేసిన ఓ సామాన్యురాలైన పని మనిషి. ఇన్నాళ్లుగా చాలా మంది జయను చూసేందుకు ఆసుపత్రికి వచ్చారు. వారిలో కీలకమైన వ్యక్తులకు మాత్రమే అమ్మను చూసే అవకాశం కలిగింది. చివరకు జయ సమీప బంధువులు, ఆమె దత్తపుత్రుడు, ఇంకా అనేక మందికి కూడా జయ దర్శనం కలగలేదు. కేవలం శశికళ మాత్రమే ఆసుపత్రిలో ఉండి జయ బాగోగులు చూసుకున్నారు. ఈ క్రమంలోనే 2 నెలల తర్వాత కోలుకున్న జయ చిన్నగా మాట్లాడడం మొదలుపెట్టారు. త్వరలోనే ఇంటికి వస్తానని ప్రకటనలు చేశారు. ఆ తర్వాత ప్రత్యేక వార్డుకు మార్చిన తర్వాత కూడా జయను చూసేందుకు ఎవరికీ అనుమతి లభించలేదు. ఈ క్రమంలోనే జయ చివరిసారి ఏ విషయాలపై మాట్లాడి ఉంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజకీయాలపై మాట్లాడారా, లేక తన రాజకీయ వారసుడు, ఇతర కుటుంబ సభ్యుల గురించి ఏదైనా మాట్లాడారా అన్నది తెలియాల్సి ఉంది. చివరి రోజులకు ముందుగా జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థులను గెలిపించాలని జయ ఒక ప్రకటన విడుదల చేశారు. బయటకు వచ్చి ఓట్లు వేయాల్సిందిగా అడగాలని ఉన్నా రాలేని పరిస్థితుల్లో ఉన్నానని, పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆ తర్వాత జయ మాట్లాడిన విషయాలు, చెప్పిన సంగతులు ఏవీ బయటకు రాలేదు. ఇప్పుడు అవి తెలియాలన్నా శశికళ లేక జయకు సపర్యలు చేసిన యువతి, లేకుంటే ఆసుపత్రిలో ఆమెను అటెండ్ చేసిన వైద్య సిబ్బంది మాత్రమే చెప్పగలరు. అయితే వీరిలో ఎవరు ఇప్పుడు నోరు విప్పే పరిస్థితి లేదు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.